ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర తెలిపారు. ఆ పనులను 2 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై నల్గొండ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అమలుపై అలసత్వం వహించరాదని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పనులను పూర్తి చేయడంలో జాప్యం కలుగుతుందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేటాయించిన పనులను నిర్దేశించిన 2 రోజుల సమయంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మెప్మా పీడీ కరుణాకర్, మండల విద్యాశాఖ అధికారిణి అరుంధతి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.